నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భీమడోలులో అమ్మవార్ల జాతర మహోత్సవం సందర్భంగా గ్రామ దేవతలను దర్శించుకొని పూజలు చేసిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. నిడమర్రు మండలం దేవరగోపవరం గ్రామంలో పలువురు వైసీపీ నాయకులు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు సమక్షంలో జనసేనలో చేరికలు. తాడేపల్లిగూడ పట్టణంలో 4వ వార్డులో ఇంటింటికి తిరిగి ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి విజయం కోసం ఎన్నిక ప్రచారం చేసిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ కూటమి నాయకులు. ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని వీక్షించిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కింజారపు ఎర్రంనాయుడు జయంతి సందర్భంగా అన్నదానాలు చేసిన తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పట్టణ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్. భీమడోలులో జరుగుతున్న అమ్మవార్ల జాతర మహోత్సవాలలో భాగంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులతో కలిసి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఎంపీకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గంగానమ్మ, పోతురాజుబాబు, మహాలక్ష్మమ్మ, మద్దిరావమ్మ అమ్మవార్లకు ప్రధాన ఆలయం వద్ద జాతర గుడిసెల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. జాతర కమిటీ చైర్మన్ దత్తాడు శ్రీనివాసరాజు ఎంపీని సత్కరించారు. కార్యక్రమంలో జాతర కమిటీ వారు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నిడమర్రు మండలం దేవరగోపవరం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు ఆదివారం ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. వైసీపీ నుండి జనసేనలోకి చేరిన వారిలో కేసన శ్రీనివాసరావు, ఉప సర్పంచి కందులపాటి మహేష్ కుమార్, వారి అనుచరులు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు, రాంబాబు గారు, రమేష్ ఈశ్వరాజు గారు, రాజ్కుమార్ గారు, నిడమర్రు మండలం అలాగే ఎమ్మెల్యేగా వీళ్ళందరూ కూడా వచ్చి ఈ రోజు జాయిన్ అవ్వడం జరిగిందండి. వారందరి తరపున ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్ర ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలంటూ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఆదివారం సాయంత్రం పట్టణంలోని 4వ వార్డులో ఎన్నికల ప్రచారం చేశారు. 4వ వార్డు ఘంటసాల బొమ్మ సెంటర్ నుండి ఎన్నిక ప్రచారం ప్రారంభించి ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఓటు వేయమని కోరారు. ఎన్నికల ప్రచారంలో వలవల బాబ్జీ వెంట పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు, పట్టణ తెలుగుదేశం యువత అధ్యక్షులు ఎరుబండ సతీష్, బాలాజీ, 4వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ లీలా, శివ, కూటమి నాయకులు పవన్, అచ్యుత దుర్గాప్రసాద్, రేవతి, దుర్గా తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 27వ తారీఖు పట్టభద్రుల ఎన్నిక జరగబోతుంది. మరి ఈవేళ చాలా వరకు మొత్తం 8233 ఓట్లు ఉంటే దాంట్లో 8150 ఓట్ల దాకా టచ్ చేసాం. మరి ఇంచుమించుగా 100% జరిగినట్టే. ఈవేళ ఈ కార్యక్రమంలో భాగంగా 4వ వార్డులో 120 ఓట్లు ఉన్నాయి. మనకి ముందు ట్రేస్ అవ్వకపోయినా తర్వాత ఎక్కడెక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇంచుమించుగా ట్రేస్ చేయగలిగాం. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటు అడగగలుగుతున్నాం. ఇది కూటమి చేసుకున్న మొదటి విజయం. ముఖ్యంగా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి కూడా మనం చేరడం జరిగింది. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మరి ఆదేశాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా జరుగుతూ ఉన్నాయి. మరి రేపు రాబోయే రోజుల్లో మరి ఏదైతే పట్టభద్రులకి చేస్తామన్నామో ఆ కార్యక్రమాలన్నీ చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి గాను రాజశేఖరం గారికి మరి ఓటేస్తే తప్పనిసరిగా ఆయన మీ గొంతుని ఆయన శాసన మండలిలో వినిపించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆయన కూడా రాజశేఖరం గారు మరి చాలా సామాన్య కుటుంబం నుంచి రావడం జరిగింది. అందరికీ అందుబాటులో ఉండే మనిషి. మరి మీరందరూ కూడా పట్టభద్రులు గతంలోనే మరి అధికారంలో లేనప్పుడు తెలుగుదేశం పార్టీని 3 చోట్ల కూడా పట్టం కట్టిన పట్టభద్రులు. ఈవేళ మరి అధికారంలో ఉన్నాం. మీకు తప్పనిసరిగా మీరు అనుకున్న జయం నెరవేర్చడానికి మరి లోకేష్ గారు కూడా అనేక విధాలుగా మరి ఐటీ కంపెనీలు కానీ కొత్త ఏ కంపెనీ వచ్చినా సరే ఆ కంపెనీని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పడానికి మనకు కావలసినంత ల్యాండ్ ఉంది. కాబట్టి తప్పనిసరిగా మరి మనం ఎన్నుకున్న మన కూటమి తరపున నిలబడ్డ శాసన మండలికి నిలబడ్డ రాజశేఖరం గారిని అత్యధిక ఓట్లు మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు. 27వ తారీఖు జరుగు ఎమ్మెల్సీ ఓట్లు అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓట్లు అభ్యర్థి నిమిత్తం 4వ వార్డులో ఉన్న 127 ఓట్లను డైరెక్ట్ అభ్యర్థిని కలగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మనం చదువుకున్నాం, చదువుకు తగ్గ న్యాయం చేయాలి. పేరాబత్తుల రాజశేఖర్ గారు సామాన్య వ్యక్తి, ప్రజల సమస్య తీర్చగల వ్యక్తి. కాబట్టి రాబోయే రోజుల్లో మన చదువుకున్న నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ప్రతి వార్డులో 100 నుంచి 150 ఓట్లు ఉన్నాయి. మనం అందరూ కూడా శ్రద్ధగా మన వార్డుకు సంబంధించిన ఇన్ఛార్జ్, తెలుగుదేశం ఇన్ఛార్జ్ కానీ, జనసేన ఇన్ఛార్జ్ కానీ, బీజేపీ ఇన్ఛార్జ్ కానీ మన వార్డులో ఉన్న ఓట్లన్నీ తీసుకెళ్లి మన తాడేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 10 బూత్లు ఇవ్వడం జరిగింది. 4 బూత్లు వచ్చి జడ్పీడీ హై స్కూల్, 3 బూత్లు వచ్చి సుబ్బారావుపేట హై స్కూల్ దగ్గర, అలాగే ఈలువరలక్ష్మి స్కూల్ దగ్గర. చాలా మటుకి ఇక్కడ 317, 316, 314 ఉన్నాయి ఈలువరలక్ష్మి స్కూల్కి. కానీ అందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి తమ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఎక్కువ పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఎక్కువ మెజార్టీతో తాడేపల్లి నియోజకవర్గంలో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. గౌరవనీయులు ఉలవల బాబ్జీ గారికి, రాంపండ్ గారికి, అలాగే ఎలబండి సతీష్ గారికి, అలా మా మిత్రులు జనసేన ఇన్ఛార్జ్ 6వ వార్డు ఆయన, అలాగే మా శివ, వీళ్ళందరూ కలిపి మిత్రబృందంతో ఎమ్మెల్సీ ఓటు అభ్యర్థించడానికి వచ్చామండి అందరూ. సో మన పేరాబత్తుల రాజశేఖరం గారికి ఓటేసి తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని కోరుకుంటున్నాం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ 119వ కార్యక్రమాన్ని ఆదివారం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద ప్రత్యేక ప్రసారం వీక్షించారు. ఈ సందర్భంగా ఈతకోట తాతాజీ మాట్లాడుతూ, మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతి నెల 4వ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని తన మనసులో భావాలను వ్యక్తపరుస్తూ దేశ ప్రజలకు దిశానిర్దేశం చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రతి నెల ఆఖరి ఆదివారం చెప్పడం జరుగుతుంది. మనసులో మాట ప్రధానమంత్రి గారిది మన్ కీ బాత్ నరేంద్ర మోడీ గారు 119వ కార్యక్రమం ఇది. ఎందుకంటే జరిగిన 2014లో ఆయన ప్రధానమంత్రిగా ఎక్కిన తర్వాత
ఎంతో మరి ఆయన ఎన్నో విషయాలు ప్రజల మధ్యకి తీసుకొచ్చే విధంగా ఒక మన్ కీ బాత్ కార్యక్రమం ప్రవేశపెడతామే కాకుండా భారతదేశంలో మరి నలుమూలల మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజల యొక్క జీవన విధానాన్ని ప్రపంచానికి దేశానికి తెలిసే విధంగా ఈ కార్యక్రమం తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఈరోజు చూస్తే మనకి ఎంతో చక్కటి విషయం మనకి ఆయన చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా భారతదేశం సైన్స్ ఎంత పెరిగింది, ఈ ఉపగ్రహాలని ఎన్ని ప్రయోగిస్తుంది, ఎన్నో దేశాల ఉపగ్రహాలు కూడా మన భారతదేశం తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే రెండోది ఏఐ. ఈ ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిస్ టెక్నాలజీ అన్న దాని మీద ఈరోజు ఆయన మారుతుంది. ఇటు విద్యారంగంలో కానీ అటు వైద్య రంగంలో కానీ పెద్ద విప్లవం వస్తాకి దీనికి సంబంధించి ఆయన ఎంతో ప్రణాళిక తయారు చేశారని చెప్పడం, ఉపాధ్యాయులకి విద్యార్థులకి దీనివల్ల ప్రయోజనం చెప్పడం జరిగింది. అలాగే ఒక స్త్రీమూర్తిని కూడా ఆయన ఎంతో కొనియాడారు. ఎందుకంటే ఆవిడ వన్యప్రాణులను కాపాడే విధంగా ఎంతో మంచి సర్వీస్ చేస్తూ ఈ భారతదేశంలో ఈరోజు పులులు కానీ, సింహాలు కానీ, ఏనుగులు కానీ, ఖడ్గమృగాలు కానీ ఇటువంటి వివిధ వన్యప్రాణాలు దేశం నలుమూలలో బాగా పెరిగినాయి. దానికి కారణం ప్రజల సహకారం, ప్రజల యొక్క అభిమానం. ఎందుకంటే ఒక చోట వస్తే పులుల్ని వారు దైవం కింద పూజిస్తారట. ఒక ఏరియాలో మనకి కర్ణాటకలో ఈ రకంగా ఎప్పుడు మనకు తెలియని విషయాలు మనకి ఈరోజు చాలా చూపించారు. ఆయన తెలుసుకుని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకులు స్వర్గీయ కింజారపు ఎర్రన్నాయుడు 69వ జయంతి సందర్భంగా పట్టణ మాజీ వైస్ చైర్మన్, తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో పడాల వృద్ధాశ్రమంలో లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోంలో ఆదివారం అన్నదానం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్ ఉండడంతో విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం నిర్వహించలేదు. ఎర్రనాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం ఎర్రనాయుడు పేరిట అన్నదానం చేశారు. ఎర్రనాయుడు తెలుగుదేశం పార్టీ ఎంపీగాను, కేంద్ర మంత్రిగాను ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక పాత్ర వహించారని వివరిస్తూ ఆయన బాటలోనే సోదరుడు అచ్చెన్నాయుడు, కుమారుడైన కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, కుమార్తె ఆదిరెడ్డి భవానీ, వాసు దంపతులు సేవలు కొనసాగిస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో గొర్రెల శ్రీధర్తో పాటు ఆయన యువసేన సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీకి వెన్నంటే ఉండి పార్టీ యొక్క అపజయాల్లోనూ జయాల్లోనూ కూడా తన ప్రాముఖ్యత పాత్ర పోషించి ఎప్పుడూ కూడా పార్టీకి విధేయుడిగా ఉన్న పెద్దలు, పూజ్యులు, క్రీస్తుశేషులు శ్రీ కింజరపు ఎర్రవనాయుడు గారి యొక్క 69వ జయంతి సందర్భంగా మరి ఈరోజు మరి ఇక్కడ లార్డ్ ఆఫ్ లైఫ్లో ఆయన పేరు మీద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మరి ఎర్రవనాయుడు గారు ఎప్పుడూ కూడా ప్రతి వ్యక్తి కూడా సేవా కార్యక్రమంతో ఉండాలి, ప్రతి పేదవాడికి కూడా అండదండలతో ఉండి ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలని చెప్పి ఇది ఒక సేవా కార్యక్రమంగా ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఏదైతే మరి ఆయన చేసే ఏ పని వచ్చినా సరే, చిన్న పిల్లవాడు వచ్చినా సరే సమాధానం చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేనున్న ధైర్యంతో అటు శ్రీకాకుళం ఉత్తరాంధ్రలో కానీ, ఇటు పశ్చిమ తూర్పుగోదావరి కృష్ణా జిల్లాల్లో కానీ ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న మరి ఆంధ్ర రాష్ట్రాన్ని ఢిల్లీ నడివీధుల్లో ఢిల్లీ యొక్క పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి ఎర్రవనాయుడు గారు. స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్ సమీపంలో నిత్యం రద్దీగా ఉండే తణుకు బస్ షెల్టర్ శిథిలా వ్యవస్థకు చేరుకుంది. బస్ షెల్టర్ కింద భాగం ధ్వంసమై పెచ్చులు పడుతుంది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. బస్ షెల్టర్కు మరమ్మతులు చేపట్టాలని వీరు టీసీసీ న్యూస్ ద్వారా అధికారులను కోరారు. దీనిపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ఇది తణుకు రోడ్డు బస్ స్టాండ్ అనేది. అది కట్టి సుమారుగా ఒక 20 సంవత్సరాల సుమారు అవుతుంది. ఇది ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. ఇలాగా వాపసు దిగిపోతుంది. ప్రమాదం జరగకముందే ఈ అధికారులు మేలుకొని దీన్ని కొంచెం కొత్తగా బస్ స్టాండ్ కడితే బాగుంటుంది. ప్రమాదం జరిగిన తర్వాత ఎవరు కూడా ఏం చేయలేరు. అంచేత ఈ సిటీ కేబుల్ వారు ఇది గమనించి ఇది తీయడం జరిగింది.
వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ప్రజలందరూ కూడా దీనికి సంబంధించిన అధికారులు కొంచెం తొందరగా దీనికి రిపేర్లు చేస్తే బాగుంటుందండి. ఇది బాగానే ఉందండి. ఇది మొత్తం గ్రౌండ్ ఈ పక్కన కాలువ ఉందండి. పక్కన ఇది ఇలా దిగడం జరిగిందండి. ఇది మొత్తం కాళ్ళలోకి వెళ్ళిపోతుందండి. మొత్తం ఇదంతా కూడా ఎప్పుడూ రద్దీగా ఉంటారు, పొద్దున మాటలు సాయంకాలం మాటలు. ఇందులో అలా కింద జనం ఉండగా ఇది వెళ్ళిపోయిందంటే కాలంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందండి. జరిగిన దాని తర్వాత కంటే జరగకుండా మనం మేలుకుంటే మంచిది కదండి. మన ప్రాంతపు ఆహారపు అలవాట్లే మన ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అని స్థానిక మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ నాని బావాజీ అన్నారు. స్థానిక ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ నెలవారీ సమావేశంలో సంఘ అధ్యక్షులు తిరుమల సూరిబాబు అధ్యక్షతన ఆదివారం జరిగింది. డాక్టర్ నాని బావాజీ పాల్గొని సభ్యులకు ఆరోగ్య సూచనలు అందించారు. పరిమిత ఆహారం, సూర్యరశ్మితో వాకింగ్, ఆహారపు అలవాట్లలో మార్పులు, సీజనల్ పండ్లు తినడం మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయన్నారు. కోపెల్లి శ్రీనివాస్ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. సమావేశంలో సంఘనేతలు కప్పల నరసింహమూర్తి, వనచెర్ల నాగేంద్ర ప్రసాద్, కె శ్రీనివాస్, మల్లారెడ్డి సారథి, కూచిపూడి వెంకట అనిల్ కుమార్, కంచర్ల లక్ష్మీ నరసింహం, పులగం బుచ్చంబాబు, వనచర్ల విజయలక్ష్మి, కన్వీనర్ నూకరాజు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో డాక్టర్ నాని బావాజీని అంజూరి రామకృష్ణ సత్యనారాయణమూర్తి, మేడిది యోహాన్లను సత్కరించారు. కురుమూళ్ల వెంకటాచలం ప్రారంభ ఉపన్యాసం చేయగా నూకరాజు వందన సమర్పణ చేశారు. ఇక్కడ డయాబెటిస్ మెలిటస్ అంటే ఏదైతే మీ అందరికీ షుగర్ అని, చక్కెర వ్యాధి అని, మధుమేహము అని మనం రకరకాలుగా దీన్ని ఏ ఏరియా బట్టి ఆ ఏరియా మనం అనుకుంటామో దాన్ని డయాబెటిస్ మెలిటస్ అన్నది గ్రీక్ నుంచి అలాగే లాటిన్ నుంచి ఈ మాట వచ్చిందనమాట. ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉంటుందండి మనకి పొట్ట వెలుగు భాగంలో, దాన్ని క్లోమము అంటాం తెలుగులో. దాని నుంచి మనకి విడుదలయ్యే ఇన్సులిన్ బేటా సెల్స్ ఉంటాయి లోపల. ఆ బేటా సెల్స్లో నుంచి ఇన్సులిన్ అనే పదార్థం రిలీజ్ అవుతుంది. సహజంగా ఇన్సులిన్ అంటే మీరు భయపడిపోయేది ఏంటి, బయట నుంచి మనం తీసుకుంటూ ఉంటాం కదండి. ఆ ఇన్సులిన్ లోపల తయారవుతుందంటే ఎవరికైతే ఆ ఇన్సులిన్ లోపము తయారీ అయ్యే పద్ధతిలో మార్పు వచ్చిందో ఆ మనిషిలో తీసుకున్న ఆహారము క్రమబద్ధీకరించడానికి కరెక్ట్గా మందులు వాడి డైట్ బాగా చేసి డాక్టర్ చెప్పిన ఏదైతే పద్ధతి మనం పాటిస్తారో వాళ్ళకి వెంటనే కొన్ని వారాల్లో నెలల్లో ఈ జెస్టేషన్ డయాబెటీస్ అనేది తగ్గిపోతుంది. జనవరి 1 తారీఖున మన అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 13 జనవరి భోగి మంటలు వేసుకుని మనందరం ఒక సమూహంగా ఒక ఫ్యామిలీగా చేసుకోవడం జరిగింది ఆ సెలబ్రేషన్ని. అలాగే తదుపరి జనవరి 20వ తారీఖున మన ఇంటర్నేషనల్ వాకర్స్ ఫౌండర్ శ్రీ శంకర్ అల్వార్దాస్ గారి వర్ధంతిని ధన్యవాదాలు అర్పించడం జరిగింది. తదుపరి కార్యక్రమంలో మన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని జనవరి 30వ తారీఖున మనం చేసుకోవడం జరిగింది. ఇలా మనం ప్రతి నెలలో కొన్ని ఇంపార్టెంట్ కార్యక్రమాలని మనం చేసుకుంటూ మన వాకర్స్ ఐక్యతను మరింత వృద్ధిలో తీసుకెళ్ళాలి. సో ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా మనందరం కూడా ఏర్పడి మన ఐక్యతను చాటుకుందాం. దీన్ని సహకరిస్తున్న పెద్దలందరికీ, మన సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. వారు అరగంట మాట్లాడితే ఆ అరగంట కూడా పూర్తిగా మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలే ఉంటాయి. ఏవి చేయకూడదు, ఏవి చేయాలి, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే సభలో కూడా ఎవరికన్నా సందేహాలు, డౌట్లు ఏమైనా ఉంటే లేచి వారిని అడగచ్చు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా సూర్యబాబు గారు ఇచ్చినటువంటి ఈ సజెషన్ ఏంటంటే రెగ్యులర్గా డాక్టర్స్ అందరూ కూడా మనకు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వారందరినీ అసోసియేషన్ రెగ్యులర్గా తీసుకురావడం, మెడికల్ క్యాంప్స్ కానీ లేకపోతే ఫ్రీ క్యాంప్స్ కానీ ఇలా లెక్చర్స్ కానీ అన్నీ కూడా ఇప్పించి వారి సేవల్ని, వారి యొక్క సూచనల్ని మనం పొందాలని చెప్పి ఒక ఆలోచన తీసుకున్నాం. దాన్ని మీరు అందరూ విజయవంతం చేయాలి. అదేవిధంగా రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. అంటే దీన్ని బట్టి మీరు గుర్తించాలి, సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ
ఏదైతే ఉందో అది ఫీల్ అయ్యే దేశభక్తికి, అలాగే సమాజం పట్ల మనకు ఉండేటువంటి కర్తవ్యాన్ని మర్చిపోకూడదు అనేది ఎప్పుడు కూడా వాకర్స్ గుర్తుపెట్టుకుంటుంది. మన యొక్క మోటివ్స్ కూడా ఆరోగ్యం కోసం నడవాలి, సేవా చింతన కలిగి ఉండాలి, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి, అలాగే సత్సాంగత్యం కలిగి ఉండాలి. సమాజానికి మనం ఏం చేయగలం అనేది మన యొక్క మోటో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ఇండియన్, చైనీస్, తందూరి, పుల్కా, రోటీ, బటర్ నాన్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్, స్టార్టర్స్ మరియు అన్ని రకముల ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ లభించును. చిన్న చిన్న ఫంక్షన్స్ కు పార్టీ హాల్ కలదు. క్యాటరింగ్ అండ్ హోమ్ డెలివరీ సౌకర్యాల కొరకు 7893045898 కు సంప్రదించండి. స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ సర్వీస్ కలదు. విచ్చేయండి గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రతి ఆదివారం మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. సెల్ నంబర్స్ 9398349979, 9848035898. బర్డ్ ఫ్లూ ప్రభావంతో చికెన్ అమ్మకాలు తగ్గిపోగా మటన్, చేపల ధరలు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లోని మటన్ కిలో 1100 నుంచి 1200 రూపాయలకు అమ్ముతుండగా కిలో చేపల ధర 200 పైగానే పలుకుతుంది. వైరస్ భయంతో చికెన్ షాపులు వెలవెలబోతుండగా మటన్, చేపల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గత వారం మటన్ కిలో 1000 రూపాయలకు అమ్మగా ఈ వారం 1200 రూపాయలకు చేరుకుంది. నాన్ వెజ్ తినేవారు చికెన్కు బదులుగా మటన్, చేపలు కొనుగోలుపై మక్కువ చూపడంతో వీటి ధరలు పెరుగుతున్నాయి. ఈ మాసం 1000 రూపాయలనే. అవి గొర్రెలు అయితే కనుక 800 అలా అమ్ముతున్నారు. పోతు మాసం అయితే 1000 రూపాయలు. సంతలో కూడా అలాగే పడుతుంది. సంతలో పెంచడం వల్ల పెరిగింది. పావుకి 230 అమ్మే వాళ్ళు 250 అమ్ముతున్నాం. 20 రూపాయలు పెరిగింది. 100 ఏం పెంచేయలేదండి. 230 రూపాయలది 250 అమ్ముతున్నాం అంతే. సంతలో పెంచడం వల్లే పెరిగింది. పోతు మాసం అయితే 1000 రూపాయలు క్వాలిటీ. పక్క గొర్రె మాసం అయితే కనుక 800 రూపాయలు. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ సేవా కార్యక్రమంలో భాగంగా ఫౌండర్, చైర్మన్ చెన్నా త్రికళ ఆధ్వర్యంలో ఆదివారం నెలవారీ స్వచ్ఛంద సేవా సంస్థలకు బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. పడాల వృద్ధాశ్రమానికి 200 కిలోల బియ్యం, లార్డ్ ఆఫ్
లైఫ్ చిల్డ్రన్ హోమ్కు 150 కిలోలు, నిడదవోలు లేప్రసీ కాలనీకి 300 కిలోల బియ్యం బస్తాలను దాత వాణి ఆర్థిక సహకారంతో ట్రస్ట్ ప్రతినిధి చెన్నా జనార్దన్ పంపించారు. దాత వాణికి చెన్నా జనార్దన్ కృతజ్ఞతలు తెలపగా వృద్ధాశ్రమం లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్ వారు చెన్నా త్రికలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి నెల గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అయినటువంటి చెన్నా త్రికల నెలవారీ బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జీవన సంధ్య వృద్ధాశ్రమం తాడేపల్లిగూడెం వారికి 200 కేజీలు, అలాగే లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్కి 150 కేజీలు, అలాగే నిడదవోలు లెపర్సీ కాలనీ వాళ్ళకి 300 కేజీలు పంపడం జరుగుతుంది. దీనికంతా కూడా ఆర్థిక సహాయం వాణి గారు అందించారు. ప్రతి నెల వాణి గారు ఈ కార్యక్రమానికి అంతా కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ తరఫున, జీవన సంధ్య వృద్ధాశ్రమం తరఫున, లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్ తరఫున, లెపర్సీ కాలనీ నిడదవోలు వాళ్ళ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మాకు ఉండాలని కోరుకుంటూ, ముందుగా గ్లోబల్ ఆర్గనైజేషన్ వారికి టీం సభ్యులందరికీ, తర్వాత త్రికళ మేడం గారికి, వాణి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా సేవా కార్యక్రమాల్లో త్రికళ మేడం గారు అర్థం చేసుకుని ప్రతి నెల 300 కేజీలు బియ్యం పంపిస్తున్న వాణి మేడం గారికి, త్రికళ మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాము. అదే కాకుండా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్న గ్లోబల్ ఆర్గనైజేషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తీసుకున్నాం. మా ఎస్ఆర్ సంజీవిని తరఫున గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు మేడం త్రికళ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల బియ్యం వితరణలో భాగంగా ఈ నెల కూడా మేడం వాణి గారి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమానికి 200 కేజీల బియ్యాన్ని అందించారు. వాణి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు మేడం త్రికళ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. లార్డ్ ఆఫ్ లైఫ్లో మరొకసారి 150 కేజీల రైస్ని యథావిధిగా ఎప్పుడు ప్రతి నెల సహాయం చేస్తూ అనేక సంవత్సరాలు చేస్తున్నారు. అదేవిధంగా పిల్లలందరూ కూడా ఎంతో ఆనందంగాను పోషకాహారంగాను ఆవిడ ఇచ్చే సహాయాన్ని మర్చిపోకుండా ఎప్పుడు చేస్తున్నారు కనుక జీవించి ఆస్వాదించి ఆ బిడ్డలు కూడా ఇంకా 10 సంతలుగా అనేక మందికి సహాయం చేయాలని, బిడ్డలు కూడా దీవించమని, అలాగే ఆ కుటుంబాన్ని కూడా ఆదరణ ఇవ్వమని మా ప్రతివారు వేడుకున్నాను. ఆమె పెంటపాడు మండలం అల్లంపురంలో కొలనవాడు పెద్దకృష్ణంరాజు ఆర్థిక సౌజన్యంతో శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఫిజియోథెరపీ సెంటర్ పేద ప్రజలకు సేవలందిస్తుంది. ఇక్కడకు వచ్చిన అందరికీ రేషన్ కార్డు ఆదాయంతో సంబంధం లేకుండా అత్యాధునిక ఫిజియోథెరపీ పరికరాలను పెట్టి ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజులలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఫిజియోథెరపీ సెంటర్లో వైద్యం అందిస్తున్నారు. పైసా తీసుకోకుండా సేవలు అందించడంతో తాడేపల్లిగూడ పట్టణం, అల్లంపురం పరిసర గ్రామాల నుండి పేషెంట్లు వచ్చి ఫిజియోథెరపీ వైద్యం పొందుతున్నారు. పెరాలసిస్, కాళ్ళు చేతులు విరిగినవారు, పోలియో వచ్చినవారు, ప్రమాదంలో చికిత్స పొందినవారు, నరాల వైద్యం పొందుతూ ఫిజియోథెరపీ రోజు చేయించుకోవాల్సిన వారు డాక్టర్ ఫిజియోథెరపీ దగ్గర వైద్యం చేయించుకున్నారు. ట్రస్ట్ హాస్పిటల్లో భాగంగానే ఉచిత ఫిజియోథెరపీ సెంటర్ను నిర్వహిస్తున్న ట్రస్ట్ చైర్మన్ కొలనవాడు పెదకృష్ణంరాజును కూడా టీసీసీతో మాట్లాడారు. ఉచిత ఫిజియోథెరపీ సెంటర్ కూడా ఉంది. ఈ ఉచిత ఫిజియోథెరపీ సెంటర్లో మోకాళ్ళ నొప్పులకి, మెడ నొప్పులకి, భుజాల నొప్పులకి, అలాగే పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి, అలాగే పోలియో వచ్చిన వాళ్ళకి అన్ని రకాల సంబంధించిన వైద్యం ఇక్కడ కరెంట్లు పెట్టడం, అలాగే మన వ్యాయామం చేయించడం, ముఖ్యంగా చిన్నపిల్ల ఇక్కడ మీరు చూసే ఉంటారు. ఆ చిన్నపిల్లకి కూడా పోలియో వచ్చింది, పోలియో కాదు పెరాలసిస్ వచ్చింది. చెయ్యాలి లేకపోతే ఇక్కడికి వచ్చి మరి ఎప్పుడైతే కరెంట్ లైట్ పెట్టించుకుని ప్రతిరోజు ఇక్కడికి వచ్చేసి ఆ పిల్ల ఎంతో యాక్టివ్గా దాని పని చెయ్యి ఎత్తమని ఎత్తుకుంది, ఆయన బాగా రికవర్ అయింది. అలాగే చాలా ప్రముఖులు, మంచి ప్రముఖులు వచ్చి ఇక్కడ ఫిజియోథెరపీ అలంపనం ఎంత తగ్గుతుంది, ఫిజియోథెరపీ బాగా అర్థం చేస్తున్నారని చెప్పి తెలుసుకుని ఇక్కడికి వచ్చి ఎంతోమంది ఫిజియోథెరపీ చేయించుకుని వెళ్తున్నారు.
ఇది ప్రతిరోజు ఉంటుంది. ఆదివారం ఒక్కరోజు సెలవు. పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఉచిత ఫిజియోథెరపీ సెంటర్ పనిచేస్తుంది. మంచి ఫిజియోథెరపిస్టులు ఉన్నారు ఇక్కడ. మీకు అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. చేత ఇది కూడా మీరు అందరూ ఉపయోగించుకుంటారని చెప్పి కోరుతున్నాను. ఇది వెంకటరమణ ట్రస్ట్ హాస్పిటల్ అండి. మనం ఇక్కడ మనకి ఫిజియోథెరపీ అనేది ఉంటుంది, డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. మనకి ఈ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్, పెడియాట్రిక్స్, గైనిక్స్, స్పోర్ట్స్ అనే విభాగాల్లో కూడా ట్రీట్మెంట్ అనేది దానికి సంబంధించిన ఇబ్బందులను బట్టి వైద్యం అనేది జరుగుతూ ఉంటుందండి. మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే ఇక్కడ ట్రస్ట్ హాస్పిటల్ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఎక్కువ ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ అండ్ పెడియాట్రిక్ పేషెంట్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటామండి. వాటిల్లో ఆర్థోపెడిక్స్లో ఆస్టియోఆర్థరైటిస్, మోకాళ్ళ అరుగుదల, కీళ్ళ నొప్పులు, ఫ్రాక్చర్ కేసెస్ అనేది కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాము. న్యూరాలజీకి వచ్చేసరికి పారాలసిస్ పేషెంట్స్ అనేది నడుము నొప్పులు, మెడ నొప్పులు అనేవి చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా అండి పారాలసిస్ వచ్చిన వాళ్ళు ఫిజియోథెరపీ వైద్యం చేయించుకోవడం వల్ల త్వరగా రికవరీ అనేది మనం చూస్తూ ఉంటాం. పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రీట్మెంట్ వాళ్ళకి సరిపడా అనేది జరుగుతూ ఉంటుందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫిజియోథెరపీలో మనకి ఎక్సర్సైజెస్ ఉంటాయి. కొన్ని పరికరాల ద్వారా కూడా మన నొప్పి తగ్గించడానికి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ శక్తి కేంద్రంలో ఆదివారం శక్తి కేంద్ర అధ్యక్షులు నర్సే సోమేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రధాని మోడీ చేపట్టే మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా నాయకులు తుమ్రాడ చిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సే సోమేశ్వరరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా అందరూ వీక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం సభ్యులు పాల్గొన్నారు. మన ప్రీతమ ప్రధానికి ఇష్టమైన మన్ కీ బాత్ కార్యక్రమం దేశ ప్రజలకు ఈ 119వ మన్ కీ బాత్ ద్వారా మనకి అనేక విషయాలు ఈరోజు చెప్పడం జరిగింది. అందులో మహిళలు పాత్ర ఎంతైనా చాలా గొప్పదిగా, అలాగే మహిళలకు సరైన గుర్తింపు, గౌరవం ప్రతి వ్యక్తి ఇవ్వాలని చెప్పేసి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. స్వాతంత్ర ఉద్యమంలో కూడా మహిళా పాత్ర గురించి ఆయన స్పష్టంగా నెమరు వేసుకోవడం, అలాగే వాణిజ్య రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఎక్స్పోర్ట్ రంగంలో కానీ మహిళలు కీలక భూమిక వహిస్తున్నారని, కేవలం మహిళల ద్వారా మరి ఆర్థిక అభివృద్ధి ఎక్కువ శాతం జరుగుతుందని చెప్పేసి ఆయన ఈరోజు ప్రత్యేకించి చెప్పడం జరిగింది. అలాగే క్రీడారంగం ఇవాళ జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రీడారంగం ఎంతో అభివృద్ధి జరిగిందని, గతంలో ప్రభుత్వాల నిర్లక్ష్య కారణంగా క్రీడారంగం వెనకబడి మనం 54వ స్థానం నుంచి ఇవాళ 7వ స్థానానికి ఎగబాకాం అంటే కేవలం ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతోనే. అనేక అంశాలని ఇవాళ మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. మరి 119వ భాగంగా మరి ఈరోజు నరేంద్ర మోదీ గారు ఎన్నో ఒక మంచి విశేషాలని మనం ప్రజలతో పంచుకున్నారు. దానిలో ముఖ్యంగా ప్రపంచంలో భారతీయ జెండాను రెపరెపలాడిస్తున్నటువంటి ఇస్రో ఏదైతే ఉందో అంతరిక్షంలోని సుమారుగా గతంలో జరిగినటువంటి 114 ఉపగ్రహాలు ఒకేసారి రోదశలోకి ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్తల కృషిని కానీ, అంతేకాకుండా అంతరిక్షంలో యువత పట్ల ఉన్నటువంటి ప్రత్యేక అభిమానాన్ని కానీ, ఆ రంగంలో మహిళల యొక్క బాధ్యతను కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారు మనతో ఇందాక పంచుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా సాంప్రదాయాలు కానీ, భాషల్ని మనకి కాపాడాలని ఒక ముఖ్య ఉద్దేశంతో తెలంగాణలోనే ఒక వ్యక్తి డిజిటల్ ప్రోగ్రాం ద్వారా ఎన్నో పాటలను ఆయన పాడుతూ కూడా గిరిజనుల పట్ల, యువత పట్ల ఆ పాటలను అందరూ వినేలాగా చేరవేసినటువంటి విధానాన్ని ప్రత్యేకంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇందాక చెప్పినట్టు ప్రతి 8 మందిలో ఒకరు ఒబిసిటీ, ఊబకాయం ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్యాన్ని కనుక మనం పారద్రోలాలంటే కనుక ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేసినటువంటి శారీరక శ్రమని ఈరోజు ప్రత్యేకంగా నరేంద్ర మోదీ గారు పంచుకున్నారు. స్థానిక సత్యవతి నగర్లోని ఇస్కాన్ మందిరంలో ఆదివారం ఉదయం భగవత్ ప్రవచనం నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ జరిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మురళీనాథ్ టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఉదయం భగవత్ ప్రవచనం నిర్వహిస్తున్నామన్నారు. కాగా ప్రతి సోమవారం ఏరియా ఆసుపత్రిలో ఉదయం 11 గంటల నుంచి గర్భిణీ స్త్రీలకు
గర్భిణీ స్త్రీలకు వారితో వచ్చే సహాయకులకు ఇస్కాన్ తరపున అల్పాహారం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి ఆదివారం భగవంతుడి యొక్క తత్వాన్ని తెలియజేసే శ్రీమద్ భాగవతం ప్రవచనాలు ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు జరుగుతాయి. తర్వాత మహాప్రసాదితన జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాం. అదేంటి అంటే మనకి ఇస్కాన్ తాడేపల్లిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో ఉంది. ఇది సచివతి నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో ఉన్నటువంటి ఇస్కాన్ మందిరం ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి యొక్క కోరిక మేరకు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ యొక్క సూపరింటెండెంట్, హాస్పిటల్ మొత్తానికి హెడ్ అయినటువంటి ఆఫీసర్ గారి కోరిక మేరకు ప్రతి సోమవారం గర్భిణీ స్త్రీలు మన గవర్నమెంట్ హాస్పిటల్ వస్తూ ఉంటారు. ఖాళీ కడుపుతో రావాలి టెస్టులకి, ఏం ఫుడ్ ఏం లేకుండా ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఏమన్నారంటే వీళ్ళకి కొంచెం ఏదన్నా బ్రేక్ఫాస్ట్ లాగా అరేంజ్ చేస్తే ఎవరన్నా చేస్తే బాగుంటుంది అని అన్నారని మా దృష్టికి వచ్చింది. దానివల్ల ప్రతి సోమవారం మేము 11 గంటల నుంచి 1 గంట వరకు ప్రతి సోమవారం వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తున్నాం. గర్భిణీ స్త్రీకి వాళ్ళ అసిస్టెంట్కి కూడా, ఇద్దరికి. సో భక్తులందరికీ ఈ విషయం తెలియజేయడానికి, ఆనందంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైనా దీంట్లో సహకరించాలనుకున్న వాళ్ళు కూడా సహకరించవచ్చు. మాధవరం పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ ఏవి వెంకటేష్, జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారుల చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన నేషనల్ క్వాలిటీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ NQAS సర్టిఫికెట్ను అందజేశారు. గత జూలై నెలలో కేంద్ర పర్యవేక్షణలో బృందం మాధవరం PHని సందర్శించారు. కేంద్రంలో వసతులు, సేవలు, పరిశుభ్రత, రోగులకు అందిస్తున్న గురించి పరిశీలించి PHCకి అన్ని విభాగాలలో కలిపి 93.1 స్కోర్ ఇచ్చారు. హాస్పిటల్లో జరుగుతున్న ప్రసవాలు, ప్రసూతి సేవలను రికార్డులతో పర్యవేక్షించారు. అవార్డు రావడానికి PHCలో సిబ్బంది సమిష్టి కృషికి కారణం అని డాక్టర్ ఏవి వెంకటేష్ తెలిపారు. పెద్ద తాడేపల్లి గాయత్రి కళ్యాణ మండపం వద్ద నూతనంగా నిర్మించిన సూర్య దేవాలయానికి ఆదివారం సందర్భంగా భక్తులు వచ్చి పూజలు చేశారు. ప్రత్యక్ష దేవుడైన సూర్యభగవానుడు దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేసి వెళ్లారు. పెంటపాడు మండలం వల్లూరుపల్లి గ్రామంలో ప్రార్థనా కేంద్రంలో చర్చిలో క్రిస్మస్ నూతన సంవత్సరం సందర్భంగా సండే స్కూల్ విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు ఆదివారం బహుమతులు అందించారు. మాజీ సర్పంచ్ జైగుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లిపూడి జయబాబు ఆర్థిక సౌజన్యంతో బహుమతులను పంపిణీ చేశారు. తన తల్లి దైవజనురాలు జయమ్మన ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుండి సండే స్కూల్ నడుపుతూ విద్యార్థులతో ఆధ్యాత్మిక నిజాయితీ, శ్రమ, శిక్షణ అలవరుస్తున్నట్లు జయబాబు వివరించారు. కార్యక్రమంలో స్కూల్ టీచర్ మర్లపూడి ప్రెస్కల్లా, సంఘ పెద్దలు జలాది చిట్టిముత్యాలు, M వీరేంద్ర, B శ్యాంబాబు, M ఏలిషా, ఝాన్సీ, సిర్రా రావమ్మ, కండేళ్ల సత్యవతి తదితరులు పాల్గొన్నారు. మరి గత 34 సంవత్సరాల నుంచి ఈ సండే స్కూల్ పిల్లలందరికీ ప్రతి సంవత్సరం ఈ విధంగా మరి ఎన్నో సంవత్సరాలు గుర్తు ఇవ్వడం జరుగుతుంది సండే స్కూల్ పిల్లలకి. అదేవిధంగా మరి ఈ యొక్క సంవత్సరం అదేవిధంగా మన క్రిస్మస్కి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈరోజు మరి ఈ యొక్క మందిరంలో ఈ బిడ్డలకి మరి సండే స్కూల్ పిల్లలకి 20 మందికి మరి వస్త్రాలు, అదేవిధంగా గ్లాసు ప్లేట్లు గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ బిడ్డలు మంచి పాటల్లోనూ వాక్యంలోనూ మంచిగా పిల్లలు మంచిగా పాట పోటీ, ఆటల పోటీలు మంచిగా గెలుపుంది కాబట్టి ప్రైజ్ ఇవ్వడం జరిగింది. మంచిగా వెళ్ళే చింతన నుంచి కూడా మరి దేవుడి మంది భయభక్తితో పెరుగుతూ మంచిగా బిడ్డలు ఎదుగుతున్నారు కాబట్టి ఇక దేవుడు ఇంకా బిడ్డలని ఆశీర్వదించాలని చదువుతున్న చదువుల్లోనూ అదేవిధంగా ఇలా ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పని మరి తల్లి యొక్క సంఘంలో మరి ఇక దైవజనురాలు మరి సంజయం గారు ఎంతో ప్రార్థన చేస్తూ కాబట్టి ఈ పిల్లలందరూ కూడా మరి వస్త్రాలు పుట్టించడం జరిగింది. పిల్లలు అనాథ చిన్నట్లు కూడా ఇంట్లో చక్కగా సంసారాలు చేసుకునే సేవకున్నారు. మళ్ళీ విధాలుగా కాపురాలు చేసుకుంటా, వ్యాపారాలు చేసుకుంటా, ఉద్యోగాలు చేసుకుంటా ఇంటికి పిల్లలు ఈ ప్రార్థన కేంద్రంలో ఇలా వెళ్తూ ఉన్నారు. అలాగే దర్శి కూడా తీసుకున్నాను. మరి జగబాబు గారు కూడా చూసి అభివృద్ధి కూడా ఆయన ఇక్కడ పిల్లలకి ఎటువంటి గొప్పతత్వం మనకు అలవాటు అయింది.
కుంచినాపల్లిలోని నూతనంగా నిర్మించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తాడేపల్లిగూడెం కుమ్మరి వీధికి చెందిన భారతీయ ఇంజనీరింగ్ వర్క్ అధినేత చిలకలూరి నారాయణరావు వెంకటలక్ష్మి దంపతులు వారి కుమార్తె డాక్టర్ జ్వాల మైక్ సెట్ నిమిత్తం ఆదివారం 1,20,000 రూపాయలు విరాళాన్ని అందించారు. వీరు ఇంతకు ముందే ఆలయ నిర్మాణం నిమిత్తం 1,11,111 రూపాయలు కూడా ఇచ్చారు. అంతేగాక ప్రతి నెల శ్రీవారి ధూప దీప నైవేద్యాలకు ప్రతి నెల 10,000 రూపాయలు ఇస్తున్నారని కమిటీ వారు తెలియజేస్తూ దాతలకు ఆలయ ట్రస్ట్ కమిటీ వారు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోని సంత మార్కెట్లో ఈ వారం కాయగూరల ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఉల్లిపాయలు, కూరగాయలు, ఆకుకూరలు ధరలు గత వారంతో పోలిస్తే ఈ వారం కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. అన్ని రకాల కూరగాయలు ధరలలో కిలో 30 నుంచి 40 రూపాయల వరకు అమ్ముతున్నారు. కూరగాయల ధరలు అందుబాటులో ఉండడంతో మార్కెట్ వినియోగదారులతో కలకలలాడుతూ కనిపించింది. ఉల్లిపాయలు 3 కేజీలు 100 రూపాయలండి. పావు కేజీ పచ్చిమిరపకాయలు 10 రూపాయలు, వంకాయలు కేజీ 20 రూపాయలు, క్యారెట్ కేజీ 30 రూపాయలు, టమాటాలు 2 కేజీలు 30, బంగాళాదుంపలు కేజీ 30 రూపాయలు, దొండకాయలు అరకేజీ 20, బెండకాయలు అరకేజీ 20. కూరగాయలు అన్నీ సవకైపోయినాయండి. కానీ సంతలోకి ఎవరు రావట్లేదు. సంతలోకి అందరూ రావాలి. కూరగాయలు అన్నీ సవకండి. ఉల్లిపాయలు 100కి 3, 4 కూడా ఉన్నాయండి. అన్నీ తగ్గినాయండి. జనం తగ్గించేసాం బాగాను. సంతలోకి ఎవరు రావట్లేదని అన్నీ తగ్గించేసాం, రేట్లన్నీ తగ్గించేసాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.